aspirants, how you all? I hope you all are doing well. Welcome back to another study vlog. ఫైనల్లీ చాలా రోజుల తర్వాత క్వశ్చన్స్ ఆఫ్ ద డే అయితే నేను పెడుతున్నాను. అండ్ ఆల్సో రిప్లైస్ కూడా ఈ మధ్య వస్తున్నాయి. ఇంతకుముందు అంత రిప్లై చేయకపోయేవాళ్ళు, ఆన్సర్స్ చేయకపోయేవాళ్ళు. బట్ నిన్న పెట్టిన వీడియోకి చాలా రిప్లైస్ అనేవి వచ్చాయి. సో ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్. అండ్ ఇంకా కూడా ఎవ్రీ వ్లాగ్ లో మీకు క్వశ్చన్స్ ఆఫ్ ద డే లాస్ట్ లో పెడతాను. వాటికి కూడా ఆన్సర్ చేయండి. ఆన్సర్ చేసి వదిలేయకుండా దానికి సంబంధించిన కాన్సెప్ట్స్ కూడా నేర్చుకోవడానికి ట్రై చేయండి. సో దట్ విల్ హెల్ప్. మనకు తెలియదు ఎప్పుడే ఏ టాపిక్ నుంచి ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయో. సో నేను ఎక్కువ తెలంగాణ మూవ్మెంట్ నుంచి పెడుతున్నాను. నెక్స్ట్ పాలిటీ నుంచి కూడా పెట్టడానికి ట్రై చేస్తాను. సో నెక్స్ట్ వీడియో నుంచి మీకు పాలిటిక్స్ సంబంధించిన క్వశ్చన్స్ అనేవి అప్లోడ్ చేస్తూ ఉంటాను. అండ్ ఆల్సో వాట్సాప్ ఛానల్కి వస్తే కనుక వాట్సాప్ ఛానల్లో మీకు అప్పుడప్పుడు నా నోట్స్కి సంబంధించిన కొన్ని పిక్స్ అనేవి నేను వాట్సాప్ ఛానల్లో షేర్ చేస్తూ ఉంటాను. సో కింద మీకు వాట్సాప్ ఛానల్ లింక్ ఉంటుంది, ఆర్ ఎల్స్ నా ఛానల్లోకి వెళ్ళినా అక్కడ మీకు లింక్ దొరుకుతుంది. చెక్ లిస్ట్ అనేది నేను ఆల్రెడీ ఈరోజు ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. సో 3 స్లాట్స్ అయితే ఉన్నాయి మనకి. టోటల్ 8 hours స్కెడ్యూల్ అనేది ప్రిపేర్ చేసుకున్నాను. ఫస్ట్ వచ్చేసి తెలంగాణ హిస్టరీ, అండ్ సెకండ్ పాలిటీ నోట్స్, అండ్ థర్డ్ వచ్చేసి ఎకానమీ గురించి చాలా డౌట్స్ అయితే అడుగుతున్నారు కమెంట్స్లో. నేను నెక్స్ట్ వీడియోస్ నుంచి షేర్ చేయడానికి ట్రై చేస్తాను. దానికి సంబంధించిన ఎలా రాస్తాం ఏంటి అని చెప్పేసి డీటెయిల్స్ అనేవి నెక్స్ట్ వీడియోలో నేను అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఇప్పుడు ఫస్ట్ అయితే తెలంగాణ హిస్టరీకి నేను 2 hours పెట్టుకున్నాను, పాలిటీకి 3 hours, అండ్ ఎకానమీకి 3 hours. ఎందుకంటే తెలంగాణ హిస్టరీ కొంచెం తక్కువ సిలబస్ ఉంది కంపేర్ టు పాలిటీ అండ్ ఎకానమీ. సో అందుకని చెప్పేసి 2 hours మాత్రమే ఇచ్చాను. ఎక్కువసేపు కూడా చదవలేము కాబట్టి. సో లెట్స్ గో విత్ ద తెలంగాణ హిస్టరీ. 2 hours అనేది నేను టైమర్ ఫిక్స్ చేసుకుంటాను. ఇప్పుడు ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గో. నార్మల్ గా రీడ్ చేసుకుంటూ వెళ్ళడానికి చాలా తక్కువ టైం పడుతుంది. బట్ ఇలా నోట్స్ ప్రిపేర్ చేసుకుంటూ చదవడానికి మనకి 2-3 pages కి ఆల్మోస్ట్ ఒక 1 hour పడుతుంది. సో అందుకనే చాలా స్లోగా వెళ్తున్నా ఇప్పుడైతే. మెల్లిమెల్లిగా కొంచెం స్పీడప్ అనేది చేద్దాం. అండ్ ఒకసారి నోట్స్ ప్రిపేర్ చేసిన తర్వాత రివిజన్ కి చాలా ఫాస్ట్ గానే అయిపోతుంది. కాబట్టి ఇప్పుడు చాలా టైం ఉంది ఇప్పుడు నోటిఫికేషన్ రావడానికి కూడా. సో నోటిఫికేషన్ ఈ ఇయర్ వస్తుందా నెక్స్ట్ ఇయర్ వస్తుందా అంటే అది ఎవరికి తెలియదు. అది వచ్చే లోపల మన సిలబస్ రెడీగా ఉండాలి కాబట్టి ఇప్పుడైతే నేను నోట్స్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. కంప్లీట్ అయిపోయిన తర్వాత విల్ సీ. ఎప్పుడు నోటిఫికేషన్ వచ్చినా మనకి బెనిఫిటే కదా, ఒకసారి మన సిలబస్ చదవడం అయిపోతే. సో అది మన ప్లాన్ అన్నమాట. ఫైనలీ డన్ విత్ ద ఫస్ట్ స్లాట్. సో నెక్స్ట్ స్లాట్ వచ్చేసి పాలిటీ. ఇప్పుడైతే తెలంగాణ హిస్టరీ 2 hours చదివాను. నెక్స్ట్ పాలిటీ 3 hours. ఆ తర్వాత ఎకానమీ నోట్స్ కూడా ప్రిపేర్ చేసేది ఉంది. సో లెట్స్ గో. పాలిటీ సబ్జెక్ట్ చదివేటప్పుడు చాలా ఈజీగా అనిపిస్తుంది. బట్ ఒక్కసారి ఎగ్జామ్లో కూర్చున్నప్పుడు కన్ఫ్యూజన్ అనేది స్టార్ట్ అవుతుంది. అన్ని సిమిలర్గా అనిపిస్తాయి. అందుకే ఎన్నిసార్లు రివిజన్ చేస్తే అంత మంచిది. దట్స్ వై నోట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు కూడా నోట్స్ ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేయండి. ఇంకా చాలా మంది నోట్స్ షేర్ చేయండి అని అడుగుతారు. బట్ మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకుంటేనే అది ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఎందుకంటే మీరు చదివి మీకు ఏ పాయింట్ ఇంపార్టెంట్ కాదు అని చెప్పి రాసుకుంటారు కాబట్టి మీకు అది హెల్ప్ అవుతుంది. ఎవరో రాసిన నోట్స్ చదివితే అది ఇంకో బుక్ లాగే కనిపిస్తుంది తప్ప నోట్స్ లాగా అయితే కనిపించదు. సో అందుకనే మీరే ప్రిపేర్ చేసుకోండి నోట్స్. అసలు ఎలా ప్రిపేర్ చేయాలి అంటే ఏం లేదు, మీరు చదివినప్పుడు ఏదైతే ఇంపార్టెంట్ పాయింట్ అనిపించిందో అది వచ్చే ఛాన్స్ ఉంది అని చూడగానే తెలిసిపోతుంది. సో అలా అవన్నీ నోట్స్ లో రాసుకుంటూ వెళ్ళిపోండి అంతే. అంతకు మించి ఇంకేం ఉండదు.
ఫైనలీ డన్ విత్ ద సెకండ్ స్లాట్ ఆల్సో. ఇంకా ఒకే ఒక్క స్లాట్ ఉంది. అదేంటో కాదు, ఎకానమీ. ఎకానమీ చాలా రోజుల తర్వాత మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాను నేను. దానికి సంబంధించిన నోట్స్ అయితే నా దగ్గర లేదు సరిగ్గా. బట్ బిఫోర్ దట్ ఒక చాయ్ పడాలి కాబట్టి ఫస్ట్ టీ కంప్లీట్ చేసుకొని ఇంకా 3 అవర్స్ స్లాట్ అయితే స్టార్ట్ చేశాను. ఎకానమీకి సంబంధించిన బుక్స్ అయితే నా దగ్గర ప్రాపర్‌గా లేవు. సో, అందుకని చెప్పేసి ఇంటర్ కాలేజ్ బుక్స్ ఉంటాయి గదా! అవి ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించినయి అవి ఇవి మనకి ఆన్‌లైన్‌లో కొన్ని బుక్స్ దొరుకుతాయి. వాటికి సంబంధించిన నోట్స్ అనేవి కలెక్ట్ చేసుకొని, దాన్ని తెలుగులోకి కన్వర్ట్ చేసుకొని నేను చదువుతున్నాను. అండ్ ఆల్సో నోట్స్ కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఫైనలీ డన్ విత్ ద థర్డ్ స్లాట్ ఆల్సో. సో, ఈరోజు 3 స్లాట్స్ కంప్లీట్ చేశాను. సక్సెస్‌ఫుల్‌గా 8 అవర్స్ అయితే కంప్లీట్ అయింది. ఇవాల్టి క్వెషన్స్ ఆఫ్ ద డే వచ్చేసి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ సంవత్సరంలో జగిత్యాల మరియు సిరిసిల్లను కల్లోలిత ప్రాంతాలుగా ప్రకటించింది? సెకండ్ క్వెషన్, మే 2001లో కరీంనగర్‌లో జరిగిన సింహగర్జన ముఖ్య అతిథిగా ఎవరు వచ్చారు? థర్డ్ క్వెషన్, అక్టోబర్ 1975లో ఏ జీవో ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్టికల్ 371(d)ని విడుదల చేసింది? అండ్ ఫోర్త్ క్వెషన్ వచ్చేసి, తెలంగాణ బిల్లుపై రాష్ట్రపతి సంతకం చేసిన రోజు. ఫిఫ్త్ క్వెషన్ వచ్చేసి, తొలి ధూమ్‌ధామ్ ఎక్కడ జరిగింది? సో, ఈ క్వెషన్స్‌కి ఎవరికైతే ఆన్సర్స్ తెలుసో లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. That's it for the day, guys. If you like this video, don't forget to like, share, and subscribe. Thank you. Bye bye.